అల్లాహు తాలా ఇరాన్ దేశాన్ని జయించి హిరాఫ్ అనే పట్టణంలోకి వెళ్ళారు. అక్కడ హిరా అని పిలువబడే ఒక తెల్లటి భవంతిని చూసి కళ్ళు పెద్దవి చేసి సదఖ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ప్రవక్త గారు సత్యం పలికారు అన్నారు. తోటిగా ఉన్న వాళ్ళు అడిగారు, ఏంటి మీరు చెప్తున్నారు, వివరంగా చెప్పండి అని. దానికి ఖాలిద్ బిన్ వలీద్ రలియల్లాహు తఆలా గారు తెలియజేశారు, ప్రవక్త గారు దీని యొక్క పని చేసే కొత్తలో అల్లాహ్ వైపుకి పిలిచేటప్పుడు ఎవరూ కూడా మాట వినేవారు కాదు. ఒంటరిగా అల్లాహ్ యొక్క భక్తులని అల్లాహ్ వైపుకు పిలిచేవారు. ఆ సమయంలో నేను అటుగా వెళ్తున్నప్పుడు నన్ను చూసి ప్రవక్త గారు ఇలా అన్నారు, తొందరలోనే అల్లాహ్ తాలా పర్షియన్ ఎంపైర్ నా పాదాల చెంతనే వేస్తారు అన్నారు. ఆ తర్వాత ఇలా అన్నారు, నేను అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇక్కడ నుంచి హిరా అనే తెల్లటి భవంతిని నేను చూస్తున్నాను, నా సహాబాలు అక్కడి దాకా చేరుకుంటారు అన్నారు. నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. అప్పటికి నేను ముస్లిం కూడా అవ్వలేదు. 19 సంవత్సరాల తర్వాత ఇస్లాం స్వీకరించిన ఖాలిద్ ఈ రోజు హిరా యొక్క భవంతి మీద నిలబడి ఉన్నాడు. సదఖ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. శత్రువులకి ఉత్తరాలు రాసేటప్పుడు ఏమని రాసేవారో తెలుసా? మీరు నా దగ్గర ఎటువంటి సైన్యం ఉంది, మీరు బ్రతకడానికి ఎంతైతే ఇష్టపడతారో వీళ్ళు అల్లాహ్ మార్గంలో మరణం పొందడానికి అంతగా ఇష్టపడతారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత స్వర్గానికే వెళ్ళాలి కదా, ఆలస్యం ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోదామన్న భావనతో కలిసి